మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి విభిన్నమైనటువంటి సమస్యలకి పరిష్కారంగా మనకి వంటగదిలో ఉండేటువంటి సామాగ్రి ఏ ప్రకారంగా ఉపకరిస్తుందో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున భయాందోళన దూరం చేసుకోవడానికి గాను ఉపకరించేటువంటి తేలికైనటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. మనస్సు ఎప్పుడూ తెలియనటువంటి ఒక బెంగతో ఇబ్బంది పడుతూ ఉంటుంది, ఒక తెలియనటువంటి భయంతో బాధపడుతూ ఉంటుంది. ఏం జరుగుతుందో అనేటువంటి ఒక ఆదుర్ద ఎప్పుడు తదేకంగా కలుగుతోంది అనుకున్నటువంటి సందర్భాల్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి తేలికైనటువంటి పరిహారాన్ని పాటించుకోవచ్చు. బియ్యపిండిని, పంచదారని ఈ రెండింటిని సరిసమానంగా తీసుకోవాలి. బియ్యపిండి, పంచదార ఈ రెండు సరిసమానంగా తీసుకోవాలి. అయితే పంచదార కాస్త పొడి చేసి బియ్యపిండిలో కలిపేసుకోవాలి. పంచదార మాత్రం పొడి చేసి బియ్యపిండిలో కలుపుకోవాలి. రెండు సరిసమానంగా తీసుకోవాలి. ఇలా తీసుకొని లక్ష్మీదేవికి పూజ చేసిన తర్వాత లక్ష్మీ అమ్మవారికి వీటిని నైవేద్యంగా అర్పణ చేసి వీటిని తీసుకెళ్లి రావి చెట్టు మొదట్లో వేసేయాలి. ఒకవేళ లక్ష్మీ అమ్మవారికి పూజ చేయడానికి మనకు కుదరకపోయినా కూడా పర్వాలేదు. బియ్యపిండిని అదే ప్రకారంగా పొడి కొట్టుకున్నటువంటి పంచదారని సమపాలలో తీసుకొని వెళ్ళి రావి చెట్టు మొదట్లో వేసి మనకు ఉన్నటువంటి కష్టానంతా కూడా చెప్పుకొని నమస్కారం చేసుకోవాలి. అయితే రావి చెట్టును మాత్రం తాకూడదు. ఇలా 21 ఆదివారాల పాటు చేయాలి. కేవలం ఆదివారం నాడే చేయాలి. 21 ఆదివారాలు చేయాలి. ఎక్కడా కూడా మధ్యలో ఆటంకం రారాదు. ఇలా చేస్తూ వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా మనస్సులో ఉండేటువంటి భయాందోళన నుంచి మనం బయటపడడానికి గాను అవకాశాలు కలుగుతాయి. అంత తేలిగ్గా అంత హాయిగా మనకు ఉపకరించేటువంటి ప్రమాద్భుతమైనటువంటి పరిహారం ఈ పరిహారం. అదే ప్రకారంగా ఈరోజు మనకి శనివారం కూడా కలిసి వచ్చింది. శనివారం అనగానే మనందరికీ కూడా శ్రీనివాస ప్రభువే గుర్తుకొస్తాడు. ఆ స్వామివారి యొక్క చేయూత ఉంటే మనం సాధించలేనటువంటి కార్యక్రమాలంటూ ఏవి కూడా ఉండవు. భగవంతుడు మనకు అండగా నిలబడినప్పుడు ప్రతి దాంట్లోనూ కూడా విజయం సాధించడానికి ఆస్కారం ఉంటుంది. కృష్ణ పరమాత్మ యొక్క సహాయంతోనే అర్జునుడు భారత సంగ్రామంలో విజయాన్ని సాధించగలిగాడు. అందుకనే మనం చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా విజయం పొందాలి అంటే భగవత్ సహాయం మనకు ఉండాలి. అటువంటి భగవంతుడి యొక్క చేయూతను మనం అందుకోవడానికి గాను ఉపకరించేటువంటి భవ్యమైనటువంటి స్తోత్రరాజమే శ్రీ వెంకటేశ్వర కరావళంబ స్తోత్రం. అంతటి అద్భుతమైనటువంటి ఆ వెంకటేశ్వర కరావళంబ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. శేషశైలసునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నళినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం బ్రహ్మాదివందిత పదాంబుజ శంఖపాణే శ్రీవత్సుదర్శన సుశోభిత దివ్యహస్త కారుణ్యసాగర శరణ్య సుపుణ్యమూర్తే శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం వేదాంత వేద్య భవసాగర కర్ణధార శ్రీ పద్మనాభ కమలార్చిత పాద పద్మ లోకైక పావన పరాత్పర పాపహారిన్ శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.